కప్పు అలసందలు తీసుకొని వాటిని కడిగి శుభ్రంగా రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయము కుక్కర్లో వేసుకొని అలసందలు, ఉప్పు, నీళ్లు, పసుపు వేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులోకి బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత అందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి. మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం వేసుకొని బాగా వేయించుకోవాలి. ముందుగా ఉడికించుకున్న అలసందలు కూడా వేసుకోవాలి. కొన్ని ఏమో ఇలా చేతితో మెదుపుకొని ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.